హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మనోజ్ నాయుడు ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు స్పెషల్ వచ్చేసరికి చికెన్ నూడిల్స్. అయితే మన కార్తిక్ బ్రో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశాడు, మన సబ్స్క్రైబర్ కార్తిక్ బ్రో. ఏమని అన్న చికెన్ నూడిల్స్ ఒకసారి ట్రై చేయండి అని చెప్పి మనకి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయడం జరిగింది. సో అతని కోసం ఒకసారి మనం చికెన్ నూడిల్స్ టేస్ట్ చేసేసి రిప్లై అయితే ఇచ్చేద్దాం. రండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చికెన్ నూడిల్స్, యమ్మీ యమ్మీ చికెన్ నూడిల్స్. మన ఎగ్ నూడిల్స్ తిన్నాం, గోబీ మంచూరియన్ నూడిల్స్ తిన్నాం, కానీ చికెన్ నూడిల్స్ అయితే మాత్రం నేను ఫస్ట్ టైం తిన్నాం. బ్రో కార్తీక్ బ్రో, నువ్వు చెప్పినట్టు కానీ చికెన్ నూడిల్స్ అయితే చాలా బాగుంది. జరంత నిమ్మకాయ పెడదాం. స్పైసీగా చాలా అంటే చాలా బాగుంది. బే దీంతో పంజారు ఎట్లా? స్పూన్తో తినే కన్నా చేతితో తింటేనే దాని టేస్ట్ అనేది, దాని స్మెల్ అనేది, సో దాని యొక్క గరం మసాలా అనేది, స్పైసీ అనేది టేస్టీగా బాగా తెలుస్తుంది. ఆసం బ్రో, ఆసం. ఎప్పుడన్నా వాన రాకపోతే పైన ఆకాశం తలెత్తి చూస్తల్లా బొట్లు పడతాయి లేదని చూడండి ఎంత వింటాను. 2 బొట్లే పడ్డాయి. మరి ఇంత మళ్ళీ నిమ్మకాయ 2 బొట్లే వచ్చింది. ఆ చేతితో ఏంటంటే కమ్మదనమే వేరు. స్పైసీగా మసాలా టేస్టు, అల్లం వెల్లుల్లి పేస్ట్ టేస్టు మొత్తం తెలుస్తుంది. దిస్ ఈస్ అ సాఫ్ట్ డ్రింక్. కార్తీక్ బ్రో, మొత్తానికైతే చికెన్ నూడిల్స్ అయితే నా చేత ఎట్టని ట్రై చేయొచ్చు. అయితే చాలా అంటే చాలా బాగుంది. కార్తీక్ బ్రో, అట్లానే ఫ్రెండ్స్ కొద్దిగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ, ప్లీజ్ సబ్స్క్రైబ్. మీరు ఇలా నన్ను సపోర్ట్ చేస్తుంటారని, మీరు ఇలా సపోర్ట్ చేస్తుంటే నాకు చాలా అంటే చాలా ఆనందం వేస్తుంది. ఇంకా మంచి మంచి వీడియోలు తీస్తాను. ప్లస్ ఇంకేంటంటే ప్రతి ఒక్క కామెంట్కి నేను ఖచ్చితంగా రెస్పాన్స్ అవుతాను. ప్లీజ్ సపోర్ట్ మీ. నా వీడియో 10 మంది షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
మొత్తానికైతే మన కార్తిక్ బ్రో చికెన్ నూడిల్స్ అయితే టేస్ట్ చేయమన్నాడు. బ్రో చికెన్ నూడిల్స్ అయితే నేను టేస్ట్ చేసింది చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ, ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.